అమ్మ నమ్మకం ఒక విజేత ప్రయాణం. ఒక బాబు స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్ క్లాస్ రూమ్. చిన్న బాబు అజయ్ చేతిలో ఫెయిల్ అని ఉన్న రిపోర్ట్ కార్డ్ పట్టుకుని తలదించుకుని ఉంటాడు. చుట్టూ ఉన్న పిల్లలందరూ అతన్ని చూపిస్తూ నవ్వుతుంటారు, వెక్కిరిస్తుంటారు. అజయ్ కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ప్రపంచమంతా తనను చూసి నవ్వుతున్నట్టు అతనికి అనిపిస్తుంది. ఓదార్పు. మొదట టీచర్ అతనికి ధైర్యం చెబుతుంది. తర్వాత ఇంటి దగ్గర అజయ్ తన రిపోర్ట్ కార్డ్ పట్టుకుని ఏడుస్తుంటే అమ్మ దగ్గరకు వచ్చి ప్రేమగా భుజంపై చేయి వేస్తుంది. అమ్మా, నాన్న అజయ్, పరీక్షలో మార్కులు రానంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్టు కాదు. అసలైన గెలుపు మన పట్టుదలలో ఉంటుంది. స్ఫూర్తి. బయట వీధిలో అమ్మ అజయ్ను బయటకు తీసుకువెళ్తుంది. అక్కడ ఒక కుంటివాడు, వికలాంగుడు, చక్రాల కుర్చీలో కూర్చుని ఎంతో ఉత్సాహంగా ఐస్క్రీంలు అమ్ముతుంటాడు. అది చూసి అజయ్ ఆశ్చర్యపోతాడు. అమ్మా, చూడు అజయ్, ఆ వ్యక్తికి కాళ్ళు లేకపోయినా తన కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్నాడు. నీకు అన్నీ ఉన్నాయి. ఒక్క పట్టుదల ఉంటే చాలు, నువ్వు ఏదైనా సాధించగలవు. విజయం వైపు అడుగులు. మార్పు. దృశ్యం. అదే ఐస్క్రీం అమ్మే వ్యక్తి క్రమంగా ఒక పెద్ద షాప్ పెడతాడు. తర్వాత అతను ఒక పెద్ద ఐస్క్రీం కంపెనీకి ఎండీగా మారిన వార్తను అమ్మ అజయ్కి చూపిస్తుంది. అది చూసిన అజయ్లో కొత్త ఉత్సాహం వస్తుంది. అమ్మ పక్కన కూర్చుని అజయ్ రాత్రి పగలు కష్టపడి చదవడం మొదలుపెడతాడు. ప్రతి పరీక్షలోనూ తనే ఫస్ట్ వస్తుంటాడు. గమ్యం ఆర్మీ ఆఫీసర్. కొన్ని సంవత్సరాల తర్వాత అదే అజయ్ ఇప్పుడు ఆకుపచ్చని ఆర్మీ యూనిఫాంలో గంభీరంగా ఉన్నాడు. అతని భుజాలపై ఆఫీసర్ హోదా మెరుస్తోంది. ముగింపు. అజయ్ తన తల్లికి సెల్యూట్ చేస్తాడు. అమ్మ కళ్లలో గర్వం, ఆనందం కనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్లో భారత జెండా రెపరెపలాడుతుంటుంది. ముగింపు సందేశం. వాయిస్ ఓవర్. ఓటమి అనేది అంతం కాదు, అది ఒక కొత్త పాఠం. అమ్మ ఇచ్చే ధైర్యం, మనలో ఉండే పట్టుదల తోడైతే సామాన్యుడు కూడా అసామాన్యుడిగా మారగలడు.